ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. సంఘానికి వస్తున్న నీవు నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన జీవితం ఉంటేనే దేవుడు నీ మొర ఆలకించి నీకున్న శ్రమ, నీకున్న బలహీనతలు, నీకున్న ఇబ్బందుల నుంచి దేవుడు విడిపిస్తాడు. అయితే నువ్వు ప్రార్థనలో గడపాలి. దేవుడు మందిరానికి వస్తున్నావు, మందిరంలో ప్రార్థన చేయడం కాదు, కానీ నువ్వు వెతుకున్న జీవితంలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు జీవించే జీవితంలో, నువ్వు ఉంటున్న ఇంటిలో, నువ్వు జీవిస్తున్న నీ భర్త, నీ బిడ్డలతో, కుటుంబంతో నువ్వు ప్రార్థనలో గడపాలి. ప్రార్థన లేని జీవితం ఉండకూడదు మనలో. నీకు దేవుని కోసం తెలుసు, దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడని మనకు తెలుసు. తెలిసిన మన జీవితంలో ప్రార్థన ఉండాలి. నమ్మకమైన ప్రార్థన ఉండాలి. నీతి కలిగిన ప్రార్థన ఉండాలి. పరిశుద్ధమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో ప్రార్థన కొదువైపోయింది. అందుకే నువ్వు శ్రమలకి పాలవుతున్నావు. ఆ ఉట్టుట్టి శ్రమలకు కూడా నువ్వు పడిపోతున్నావు. ఉట్టుట్టి శ్రమలకు కూడా నువ్వు కొంగిపోతున్నావు. అంటే నీ జీవితంలో సరైన ప్రార్థన లేదని పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మన అందరికీ బోధిస్తున్నాడు. మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రతి నిమిషం దేవుని శుద్ధిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి. ప్రతి నిమిషం దేవుని మనం మయంపరుస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా అవసరం అనుకో, నాతో మన గ్రామంలో ప్రెసిడెంట్ దగ్గరికి మనం వెళ్ళాలి. మనకు ఒక అవసరం ఉంది, నాతో ఒక ఇల్లు అవసరమో, ఒక స్థలం అవసరమో. నీ ప్రెసిడెంట్ దగ్గరికి ఎన్నిసార్లు అయితే మనం తిరుగుతామో, ఆయన ఒక్కసారికి వెళ్ళి అయ్యా చెయ్యని అంటే చేయడు. నువ్వు 10 సార్లు తిరిగినప్పుడు ఈవిడ నన్ను తినేస్తుంది, తప్పకంటే ఇంకి ఆ స్థలం అని కానీ ఆ ఇల్లు కానీ శాంతి చేయాలని ఆ ప్రెసిడెంట్కి ఆలోచన కలుగుతుంది. ఈ భూమి మీద ఉన్న వ్యక్తికి ఈ ఆలోచన కలిగితే పరలోక తండ్రి కూడా నీ ఇంచి ఆశిస్తుంది. ఏంటి తెలుసా? నా బిడ్డ నా కొరకు మొరబెడుతుందా లేదా, నా బిడ్డ నా కొరకు ప్రార్థన చేస్తుందా లేదా. నేను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాను. మన జీవితంలో నమ్మకమైన ప్రార్థన ఉండాలి. మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రతి నిమిషం ప్రార్థన ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. సేవకురాలు చేస్తున్న ప్రార్థనలు మిమ్మల్ని ఎంతగో కాసి కాపాడుతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకోసం మొరబెడుతున్నాడు సేవకుడు. సేవకురాలు మొరబెడుతుంది, అయ్యా పిల్లల మీద కనికరించయ్యా, పిల్లల మీద జీవించయ్యా, వాళ్ళ భర్త పట్ల, వాళ్ళ బిడ్డల పట్ల, అయ్యా ఆ కుటుంబం పట్ల మీరు కార్యం చేయండి అయ్యా. ఎన్నో సమయములు భోజనం లేని రోజులు కూడా గడుపుతున్నారు సేవకులు, సేవకురాలు. ఆ దినాలు ఎన్నో గడిచిన నీ జీవితంలో కార్యాలు జరగాల. అయితే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి? నమ్మకమైన ప్రార్థన ఉండాలి. పైకి మాటలు చెప్పేది వేరు. అయ్యా నేను చేస్తున్నానని మాటలతో చెప్పి నేను సైడ్ అయిపోవచ్చు. అలాంటి వాళ్ళకి దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు మందిరానికి నీవు వస్తున్నా, నీకు నమ్మకం ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక, నమ్మకమైన దేవుడు కనుక, ఆ దేవుడి దగ్గర నువ్వు ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి. ఎవరైతే నమ్మకంగా నువ్వు మొరపెడతారో, ఎవరైతే నమ్మకంగా దేవుడి కొరకు బతుకుతారో, ఆ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. నువ్వే శోధనలో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, పరిశుద్ధాత్మదేవుడు ఒక లేఖనం తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు నేను బతికించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు బతికించాడు? ఇప్పుడైనా నీ జీవితం మార్చుకొని పరిశుద్ధంగా బతుకుతావేమని, నీతిగా బతుకుతావేమని ఆ పరమాత్ముడు, ఆ పుణ్యాత్ముడు ఇంకా నీ కొరకు ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతగా ఆలోచన చేస్తున్నాడో తెలుసా? అయ్యో నా కుమార్తె ప్రార్థన చేస్తుందేమో, నా కుమార్తె మొరబెడుతుందేమని ఆయన ప్రతి నిమిషం కూడా నీ దగ్గరకు వస్తున్నాడు, నేను గమనిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయకుండా లోపం కోసం ఆలోచించి ఫోనుతో కాలం క్షేపం గడుపుతూ ఈ విధంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? నీ సావాసం సరిగ్గా ఉందా? నీ సావాసం దేవుడితోనే ఉందా? నీ సావాసం సంఘ బిడ్డలతోనే ఉందా? దేవునికి స్తోత్రం.
నీ సావాసం దైవ సేవకులతోనే ఉందే. ఏంటయ్యా ఈ సేవాసం అంటే, దేవుడు మందిరకు వచ్చినప్పుడు నీ దాసురాలతో, నీ దాసుడయ్యా ఈ పరిస్థితి ఉంది, ఈ బాధ ఉంది, ఈ ఇబ్బంది ఉంది, నా భర్తకి ఈ ఇబ్బంది ఉంది, నా కుటుంబానికి ఇబ్బంది ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నా పిల్లలకి ఈ పరిస్థితి ఉందని నువ్వు ఎప్పుడైతే నీ దాసుడికి చెప్పినప్పుడు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మకమైన పనివాళ్ళు గనక, నమ్మకమైన దేవుడి కొరకు పని చేస్తున్నాడు కనుక ప్రతి పరిస్థితి కూడా మీ దాసుడికి నువ్వు తెలియజేయాలి. నీ కుటుంబం కోసం నీ దాసుడికి తెలియజేసినప్పుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు నీ కట్టులు విడుదల పొందుతాయి. విడుదల పొందాలంటే నువ్వు కూడా నీ జీవితంలో కూడా, నీ హృదయంలో కూడా ప్రార్థన ఉండాలి. లోకము ఎంత ఆడుతుంది, నేను లోకములో మునిగిపోయావు, పాతుకుపోతున్నావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఈ పని చర్చికి వెళ్తారు, ఈ చూడు పనికిమాల బుద్ధులు, ఎన్ని నీ కంటికి నీ చెవికి వినబడుతున్నా నువ్వు ఆ విధంగా జీవిస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. నీ జీవితంలో కార్యం జరగట్లేదంటే సరైన ప్రార్థన జీవితం మనలో ఉండాలి. నేను దేవుడు ఎంతోమంది మీకు మనకంత అందం కలిగిన వారు, ధనం కలిగిన వారు, లేకపోతే ఆస్తి కలిగిన వారు ఎంతోమంది మరణించారు. ఇంకా నువ్వు ఈ గ్రామంలో దేవుడు నిన్ను ఉంచాడు. నీ గ్రామంలో ఎంతోమంది చనిపోయారు, మంచి వాళ్ళు చనిపోయారు, లేకపోతే అందం కలిగిన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు చనిపోయారు. అయితే నిన్నే దేవుడు ఇంకా ఎందుకు బతికించాడంటే నీవు ఈ గ్రామానికి ఒక ఉపయోగపడే పాత్రగా ఉండాలని. హల్లెలూయా, దేవుడికి ఉపయోగపడే పాత్రగా ఉండాలని. ఏంటయ్యా ఉపయోగపడే పాత్ర అంటే, ప్రకటన గ్రంథం 2:10 చదువుకుందాం. 2:10 ప్రకటన గ్రంథం. హల్లెలూయా, స్తోత్రం. సర్వనామములు. అపవాది శ్రమ కలుగును, చెరలో కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, కిరీటము ఇచ్చేదను, ఆత్మ వినుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, మరణం వరకు నువ్వు నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా, అందుకే దేవుడు నిన్ను ఇంక బతికించాడు. దేవునికి స్తోత్రం. ఇంక దేవుడు నిన్ను ఎందుకు బతికించాడంటే నీకు మరణం వచ్చే వరకు నువ్వు నమ్మకంగా జీవించాలి దేవుని మందిరంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మకంగా జీవించాలి. మరణం వెంటాడుతుంది నిన్ను, అపవాది ఘోరాత్మలో నువ్వు పడిపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చెప్పుతుంది సంఘానికి, ఇదిగో నువ్వు మరణం వరకు నమ్మకంగా జీవించినప్పుడే, నమ్మకంగా ఉంటప్పుడే నేను నిన్ను జీవ కిరీటం పరలోకంలో మనకుంటుంది. హల్లెలూయా, నమ్మకంగా జీవించాలి. సంఘంలో నువ్వు నమ్మకంగా జీవించాలి. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండాలి, దేవుడు దాసులకి నమ్మకంగా ఉండాలి, దేవుడు సంఘానికి నమ్మకంగా ఉండాలి, మన పట్టణ ఉన్న సంఘ విశ్వాసులకి నమ్మకంగా నువ్వు ఉండాలి. నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంతవరకు మనం నమ్మకంగా ఉన్నాం? మన జీవితంలో నమ్మకంగా ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా తప్పిపోతున్నామా? మనం బాగా ఆలోచన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరణం వరకు దేవుడి సన్నిధికి వస్తున్నావు, అనేక మేలు పొందావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చావు నువ్వు, నేను వచ్చాను. ఊరికి నేను వచ్చామా? మనం ఊరికి నేను వచ్చామా? ఏదో ఒక మేలు మనం పొందుకున్నాం, ఏదో ఒక మేలు మనకు జరిగింది. హల్లెలూయా, ఏదో మేలు జరిగితే కదా దేవుడి మందిరానికి వచ్చాం, ఊరికని రాలేదు. మనం మీతో వాళ్ళు చూసుకున్నట్లుగా అయితే వాళ్ళకి మేలు జరిగినా జరగకపోయినా ఎన్నిసార్లు వెళ్తారో గుడికి, కానీ యేసయ్య దగ్గరికి రావాలంటే మేలు జరిగితే వస్తారు, ఊరికినప్పుడు రానేది. ఏ వ్యక్తైనా ఊరికి దేవుడి దగ్గరికి రానేది ఆయన. ఎందుకంటే కలవర కొండపైన 2026 సంవత్సరాల కిందట 2 చేతులకి 2 మేకులు, కాలుకి 1 మేకు, తలకి ముళ్ళుగేయటం, పక్కన బలిపేయటం, 39 కొండ దెబ్బలు, ఆ బీపీ 159 విధాలుగా దున్నబడ్డాదట. హల్లెలూయా, నీ కొరకు ఎంతగో ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నిన్ను సృజించిన వాడు ఆయన,
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. నిన్ను సృజించినవాడు ఆయన. నేను చాలా భక్తి చేసేవాడిని. ఎంత భక్తి చేసేవాడిని తెలుసా? నేను మన దేవుళ్ళు 3,30,000 మంది మన దేవుళ్ళు. ఈ 3,30,000 మందిని కూడా నేను పూజించాను. ఒక్క దేవుడు కూడా నాతో మాట్లాడలేదు. ఇది కరెక్ట్ కాదని మసీదుకి వెళ్ళాను. ఎందుకంటే ఆ ముస్లిమ్స్ వాటర్లో చేసినప్పుడు నాకు ఆ భక్తి అలవాటైంది. కత్తులతో కోసుకుంటారు. మొహరం అంటే వస్తుంది, యూట్యూబ్లో మీరు చూడండి. మొహరం పండుగ అంటే కత్తులతో కోసుకుంటారు ఒళ్ళంటే. ఆ కత్తులతో కోసుకున్న పండుగ కూడా నేను చేశాను 3 సంవత్సరాలు. వాళ్ళ దేవుడు కనబడతాడేమో, అది అల్లా పండుగ. అది అయినా కనబడలేదు దేవుడు. అక్కడ కూడా దేవుడు కనబడలేదు. 3 సార్లు ఒళ్ళంతా కోసుకున్నాం కానీ దేవుడు మాత్రం కనబడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్యను నమ్ముకోవటానికి కారణం ఏంటంటే, ఓ మందిరానికి వెళ్ళాను. ఆ దైవజనుడు 5 రోజులు నన్ను గమనించి, నిన్ను దేవుడు ఆత్మ నీ మీద అల్లాడుతుందయ్యా. నేను 5 రోజులు గమనించి నన్ను సముద్రం తీసుకెళ్ళి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది కృష్ణా జిల్లాలో. హల్లెలూయా. మచిలీపట్నంలో ఉండేవాడిని. అక్కడ బతకటానికని అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. 13 సంవత్సరాలు పంతులతో నడిచేవాడిని. 3 సంవత్సరాలు ముస్లింలతో నడిచాను. ఇప్పుడు 16-17 సంవత్సరాలు అవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారితో నడుస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితంలో మేలు కలిగితేనే దేవుడి మందిరానికి వచ్చాం. ఆ మేలు చేసిన దేవుడి పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎంత నమ్మకంగా ఉండాలంటే కీర్తనలు 34:11 చూద్దాం ఒకసారి. కీర్తనలు 34:11, 34:12. పన్నెండు చదవమ్మా. 12. బతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుతూ అనేకమైన దినములు బతుకునేవారు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఘంలో జీవిస్తున్నావు నీవు, బతికున్నావు నువ్వు. ఎన్నో అపాయంలో రావాల్సింది. నిన్ను బట్టి నీ సేవకుడు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి, నీ బాధను బట్టి దేవుడు చూసి, నీ భర్తను కూడా దేవుడు కాస్తున్నాడు, నీ పిల్లలు కూడా దేవుడు కాస్తున్నాడు. హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నీ జీవితంలో జరిగాయి. హల్లెలూయా, ఎంతకో దేవుడు కాస్తున్నాడు. అయితే ఈరోజు మనం నమ్మకంగా ఇంకా ఉండాలి. ఈ నమ్మకం సాల్దు, ఈ భక్తి సాల్దు, ఈ ప్రవర్తన సాల్దు, ఈ పరిశుద్ధత సాల్దు. ఇంకా మనం పరిశుద్ధత పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మ అభిషేకం పొందుకోవాలి, కృపను పొందుకోవాలి. సంఘములో నమ్మకంగా దేవుడి కొరకు మనం బతకాలి. బతికినప్పుడే నా దేవుడు ఇంకా నేను బలంగా దేవుడిని నడిపిస్తాడు. బలంగా నీ కుటుంబం దగ్గర నీ ద్వారా గొప్ప అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునగా. మీరు ఎక్కువగా ఈ నమ్మకంగా కలిగి దేవుడి మందిరంలో నువ్వు భారంగా ప్రార్థన చేయాలి. నీ భర్త కూడా దేవుని మందిరానికి రావాలి. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తా, కన్నీటి వెళ్ళి దేవుని చూసి ఆ వ్యక్తి నువ్వు కన్నీటిని పట్టుకొని దేవుడు వెళ్ళి ఆ కన్నీటితో ఆ బిడ్డను కడిగి దేవుని మందిరానికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు కన్నీటితో నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఒక్కదానివే దేవుడి మందిరానికి వచ్చి నీ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ భర్తను రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ పిల్లలకు బతికిస్తుంది, నీ ప్రార్థన నీ జ్ఞానాన్ని రక్షిస్తుంది. కానీ నీ ప్రార్థన ఆ వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళదు. నీ ప్రార్థన నిన్ను మాత్రమే పరలోకం తీసుకెళ్తుంది. దేవుడి మందిరానికి వస్తున్నావు, మోకాలు వేస్తున్నావు, నిన్ను మాత్రం పరలోకం తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుంటే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుడి మందిరానికి వస్తారో ఆ వ్యక్తిని ప్రార్థన చేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాడు. మనకి శాశ్వతమైన జీవితం పరలోకం. అందుకే జీవకిరీటం పొందాలి అంటే నమ్మకంగా దేవుడి మందిరంలో మనము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మనల్ని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఈ మాటలు మనకి చాలా బాధగా ఉండొచ్చు, కానీ మన జీవితంలో ముందుకు మనం వెళ్ళాలంటే నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఇప్పటికే నీకు చాలా నిందలు వస్తున్నాయి, చాలా అవమానాలు వస్తున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు అనుభవిస్తున్నావు. అయితే నువ్వు దేవుడి పట్ల నమ్మకం ఉండాలి. దేవుడి పట్ల
నమ్మకమైన ప్రార్థన నీలో ఉంటే దేవుడు ఎంతగో కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను కనిపెడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను చూస్తున్నాడమ్మా ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తనలో 101వ కీర్తన 6 నుంచి 7 వచనాలు చదువుదాం. 6, 7 101వ కీర్తన. నిలబడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. ప్రతిరోజు కూడా నేను చూస్తున్నాడు తెలుసా. నువ్వు చేసే ప్రార్థన దేవుడికి అందట్లేదు. ఇదే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు కన్నీరు కార్చట్లేదు. దేవుడి కొరకు ఒక తీర్మానం, ఒక నీతి, ఒక పరిశుద్ధత మోకాలేసి కనీసం ఒక అరగంట అయినా దేవుడి మందిరంలో మోకాలేసి యేసయ్యా నన్ను కనికరించు, నా భర్తను కనికరించు, నా పిల్లలు కనికరించయ్యా, మా కుటుంబం పట్ల ఏటయ్యా నీ ఉద్దేశమని నువ్వు కన్నీటితో ప్రార్థన చేయాలి, మోకాలేసి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. సరైన ప్రార్థన నీ జీవితంలో, నీ హృదయంలో లేదు. నీ హృదయంలో అంత దుఃఖము, లోకము, గలిబిల్లి, చెత్త, నేనుకొని చెత్త అంతా ఎంటాడుతుంది నీ హృదయంలో. పరిశుద్ధాత్మ లేదు. నమ్మకమైన ప్రార్థన నా బిడ్డలకి లేదు. నమ్మకమైన ప్రార్థన నా బిడ్డలకి లేదని పరిశుద్ధాత్మ లేదని తెలుస్తున్నాడు. ఆయన నేను ఎంతగా కాస్తున్నాడు, ఎంతగా కాస్తున్నాడు. ఎంతోమంది భర్తలు బయటికి వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు లేరా? పిల్లలు బయటికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు లేరా? కానీ దేవుడు నేను కాస్తున్నాడు. ఎందుకు తెలుసా? నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయాలి, నమ్మకంగా దేవుడి మందిరంలో నువ్వు ఉండాలి, నీ భర్త నీ పిల్లలు దేవుడి మందిరంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఆకాశం నుంచి చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. సరైన ప్రార్థన లేదు. ఏదో మందిరానికి వెళ్తానంటే కాదు. మీ 4 దారి, మీ 6 దారి, నీ సేవకుడితోని ఈ గ్రామంలో అనేకమైన వ్యక్తులు మందిరానికి రావాలి అంటే నమ్మకంగా నువ్వు దేవుడికి నమ్మకంగా ప్రార్థన చేయాలి, సంఘంలో నమ్మకంగా పని చేయాలి, సంఘంలో సేవకుడికి నమ్మకంగా ఉండాలి, కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, భర్తకి నమ్మకంగా ఉండాలి, పిల్లలకి నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన నమ్మకం ఎట్టెళ్ళిపోతుంది? ఎందుకు మన నమ్మకం లేదు? ఎందుకు ఇలా పడిపోయాం? ఎందుకు మన పరిస్థితులుగా అయిపోతుంది? ఏటి కారణం? ఎప్పుడైనా ఆలోచన చేస్తాను నువ్వు మట్టుగా నువ్వు వచ్చి వెళ్ళిపోతే అవ్వదు. నీ పిల్లలు, నీ భర్త దేవుడి మందిరంలో ఉండాలి. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే ఆ కన్నీటి ప్రార్థన వాళ్ళని దేవుడి మందిరానికి తీసుకొస్తుంది. దావీదు కన్నీటి ప్రార్థన చేశాడు. దావీదు చేస్తున్న పాపం ఆ కన్నీటి ప్రార్థన కొట్టివేసింది. హల్లెలూయా. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుడికి ప్రియుడుగా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న నీతి కార్యాలు, నువ్వు చేస్తున్న సంఘములో చేస్తున్న ఉపకార్యములు నీతిగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా ఉంటే వాళ్ళు దేవుడి మందిరానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుకు వచ్చునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలాగుంది మన పరిస్థితి? ఎలాగుంది మన హృదయం? ఎందుకు మనం ప్రార్థన చేయకపోతున్నాం? మనం బాగా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఎంతనో ఉందన్నమ్మా తల్లి, అన్న. మన జీవితంలో నమ్మకమైన ప్రార్థన ఉండాలి. నమ్మకం వస్తలే దేవుడు చూస్తాడు. ఎంత ఎక్స్పీరియన్స్ కాదు కావాల్సింది దేవుడికి. ఎంత సిన్సియర్గా నువ్వు బతుకుతున్నావు, ఎంత సిన్సియర్గా దేవుడి మందిరంలో నువ్వు ఉంటున్నావు, ఎంత సిన్సియర్గా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంత సిన్సియర్గా నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఎంత సిన్సియర్గా నీ సేవకురాలు మాటలు నువ్వు వింటున్నావు అనేది దేవుడు గమనిస్తాడు. సీనియర్ కోసం దేవుడు అడగడు. ఎక్స్పీరియన్స్ కలిగిన వారు దేవుడు అడగడు. కానీ సిన్సియర్ట కలిగిన వాళ్ళ పట్ల దేవుని ఒక గొప్ప కుంభరింపబడునుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్మకంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగో తెలియజేస్తున్నాడు. మన నమ్మకం ఎటెళ్ళిపోయింది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన నమ్మకం ఎటెళ్ళిపోయింది? మన నమ్మకం వెలగొంది. అసలు మన హృదయం ఎలాగుంది అనేది
మనం పరిశోధన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేవుడు ప్రతిది కూడా చూస్తున్నాడు, దేవుడు ప్రతిది కూడా పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక కీర్తన చదువుకున్నాం కదా, ఆ కీర్తనలో సగం మెసేజ్ అంతా కూడా మన హృదయంలో చెత్త ఏలుబడి చేస్తుందని ఆ కీర్తన తెలియజేస్తుంది. మనం అనుభవిస్తున్న శోధనలు, మనం అనుభవిస్తున్న నిందులు, బాధలు ఆ కీర్తన ద్వారా దేవుడు ఆల్రెడీగా దైవజనుడి ద్వారా తెలియజేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 139వ కీర్తన ఒకసారి చూద్దాం. 139వ కీర్తన 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. గట్టి చదువమ్మా. యెహోవా అవును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన తలంపులు పుట్టక మునిపే దేవుడు మనల్ని గ్రహిస్తున్నాడు. అర్థమైందా? నీకు తలంపులోకి నీకు మరణకరమైన ప్రమాదం రాకముందు దేవుడికి తెలుసు. చాలా ప్రమాదంలో నువ్వు నడుస్తే ఎన్నోసార్లు పడిపోయేది, ఎన్నో గాయాలు అవ్వాల్సింది, అయినా దేవుడు తప్పించాడు నిన్ను. దేవుడు ఎంతగా నిన్ను తప్పించాడు. అందుకే మరణం వల్ల దేవుడి మందిరానికి వచ్చి మనం మేలు పొందుకోవడం కాదు, కానీ నమ్మకంగా దేవుడి కొరకు బతకాలి, నమ్మకంగా మనం ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే నమ్మకంగా ఎవరైతే బతుకుతారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్మకంగా మనము దేవుడి కొరకు బతకాలి, నమ్మకంగా దేవుడి కొరకు జీవించాలి. 2వ రాజుల గ్రంథం 4:8. 2వ రాజుల గ్రంథం 4, 8, 9, 10. అవునమ్మా. బాగా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఊర్లో ఒక గనురాలైన స్త్రీ ఉంది. ఆ గనురాలైన స్త్రీ సంఘంలో నమ్మకంగా ఉంది. హల్లెలూయా. దాసులకి నమ్మకంగా ఉందట. తన భర్త కూడా దేవుడి పట్ల అంత నమ్మకం లేదు, కానీ ఈ గనురాలైన స్త్రీకి చాలా నమ్మకంగా ఉంది. అయ్యో, దైవజనుడు వస్తున్నాడు మన ఊరికి. ఆ దైవజనుడికి ఒక ఇల్లు కట్టి ఆయనకు ఒక పేట స్తంభం, ఒక బల్ల, ఒక మంచం, ఆయనకి మన ఇంట్లో వచ్చినప్పుడల్లా బస చేస్తాడు. ఆయనకు ఒక గది అనేది మనం ఏర్పాటు చేయాలి అని గనురాలైన స్త్రీ తన భర్తకి వెళ్ళి చెప్పిందట. చెప్పినప్పుడు ఈ గనురాలైన స్త్రీ మాట తన భర్త విన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దాసుల్ని గుహాలకు పిలుచుకోవాలి. నమ్మకంగా మనం ప్రార్థన చేస్తున్నాం కనుక, నమ్మకంగా దేవుడి మందిరంలో మనం వస్తున్నాం కనుక, నెలకు ఒక్కసారైనా దాసులు మన గుహాల్లో అడుగు పెట్టించుకోవాలి. దాసులు వచ్చి గుహాల్లో ప్రార్థన చేస్తే మీకు పట్టిన కీడి దేవుడు తొలగిస్తాడు. దాసులు ఆసమాసగా నిలబెట్టలేదు. ఎందుకు నిలబెట్టారంటే, మిమ్మల్ని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే వీళ్ళు దేవుడి దగ్గర నమ్మకంగా నిలబెట్టాలి కనుక దాసులు మీకు పెట్టాడు, అధికారులు మీకు పెట్టాడు, న్యాయాధిపతులు మీకు పెట్టాడు. అయితే ఈ కాలంలో అయితే దైవజనులు మీకు పెట్టారు. ఈ దైవజనులు మీరు ఎప్పుడైతే నమ్మకంగా అయ్యా మా ఇంటికి రాని, నెలకు ఒకసారి అన్న మనం పిలిపించి ఇంట్లో అడుగుపెట్టించి మనం భోజనం పెట్టాలి దైవజనుడికి. హల్లెలూయా. భోజనం పెట్టాలి, గౌరవించాలి. గౌరవించినప్పుడు నీ ఇంటికి పట్టిన దైద్రత అంతా కూడా పోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు దాసులు కనుక దేవుడికి మొరపెడతారు. మీ తల్లిదండ్రులకు కానీ మీ బంధువులకు కానీ అంత బాధ్యత ఉండదు. దాసులకున్న బాధ్యత మన బంధువులు కానీ మన తల్లిదండ్రులు కానీ అంత బాధ్యత ఉండదు.
మా బంధువులందరూ నన్ను వదిలేశారు. పౌలు మీద నేను ఆధారపడినా. దేవునికి స్తోత్రం. ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో దేవుడు బలమైన కృపతో నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీ దాసులు నువ్వు ఇంట్లో పిలిపించుకొని, నెలకు ఒక్కసారైనా మీ ఇంట్లో పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. నమ్మకమైన వారు నమ్మకంగా దేవుడి కొరకు జీవిస్తే మన దాసులు మనం పిలిపించుకొని మన ఇంట్లో అవసరమైతే గృహ ప్రార్థన కూడా పెట్టించుకోవాలి. మీ ఇంట్లో 2-3తోనైనా సేవకుల కుటుంబంతో అయినా మీ ఇంటిలో నెలకు ఒకసారైనా గృహ ప్రార్థన పెట్టించుకోండి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అంత సమృద్ధిగా ఉంది, కానీ అయితే గలిబిలి చెందిపోతుంది ఇల్లు అంతా కూడా. ఆ గలిబిల్లి పోవాలంటే దాసులు ఇంట్లో అడుగు పెడితే గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ దాసుల కోసం మీకు బాగా తెలుసు. హల్లెలూయా. నేను ఎవరి కోసం చెప్పట్లేదు, కానీ నమ్మకమైన దాసులు మనం ప్రేమిస్తున్నాం కనుక అలాంటి వారిని మనం ఇంటికి పిలిపించి ఎప్పుడైతే ప్రార్థన చేపించుకుంటామో మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవడో ఇచ్చిన రచ్చకి దెయ్యం పోతుందని మాటలతో ఏ విధంగా అయితే నమ్ముతాడో అంతకంటే శక్తి కలిగిన నామము, యేసు నామములో కలిగిన దాసుని మన ఇంటికి పిలుచుకుంటే అంతకంటే ఇంకొక భాగ్యం లేదు. హల్లెలూయా. ఇంటిలో ఉన్న దెయ్యాలు, శాగడి శక్తులు, అంధకార శక్తులు కాలిపోతావు యేసు నామములో. దేవునికి స్తోత్రం. దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒకటి నమ్మకంగా మనం ప్రార్థన చేయాలి, నమ్మకంగా దేవుడి కొరకు మనం బతకాలి, నమ్మకంగా దేవుడి కొరకు మనం త్యాగం చేయాలి. దేవుడి మందిరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ మందిరం కడగవలసిన బాధ్యత మందే. ఈ మందిరంలో కుచ్చులు తొడవలసిన బాధ్యత, చేపలు వేయవలసిన బాధ్యత మందే. విశ్వాసాలుగా మందే బాధ్యత. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి అలాగ చేసి బాత్రూమ్లు కడిగేవాడిని. ట్రైనింగ్కి వెళ్తాడైతే బాత్రూమ్లు కడిగిస్తారు. ఫస్ట్లో గౌండ్ అంతా వాడమంటారు, బాత్రూంలో బీసింగ్ కొట్టమంటారు, పెనాలు వేసి కడగమంటారు. ఇవన్నీ చేసి ఈ స్థితికి వచ్చాం. దాసులైనా మేమైనా కష్టపడకంటే ఈ స్థితి దేవుడు ఎవరు. ఈ స్థితి ఊరికి నవ్వులకి రాదు. హల్లెలూయా. దాసులు చేయవలసిన పని ఊరుకుని రాదమ్మా. దానికి ఎంతో కష్టం. అవసరమైతే ప్రాణాలు కూడా వదిలేసే పరిస్థితి ఉంటుంది దాసులకి. అందుకే దేవుడు నిలబెడతాడు. అందుకే దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఈ గ్రామంలో మీ అందరూ రక్షించబడ్డారు. ఇంకా అనేక మంది అంధకార శక్తులతో ఉన్నారు, అపరాధంతో పాపంతో సచ్చిన వారే ఉన్నారు. వాళ్ళ మీద వేసు రక్తం పోక్షింపబడాలంటే మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. డిసెంబర్ నెల వచ్చేటప్పుడు ఇంకా అనేక మన ఆత్మలు దేవుడి మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఖాళీ టైంలో మందిరానికి రండి, ప్రార్థన చేసుకోండి. మీ బాధలను అమ్మగారికి చెప్పుకోండి. ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే అమ్మగారికి మీ బాధలు చెప్పుకోండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. మీరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆధారం, వాళ్ళు ప్రార్థన చేస్తే మీకు ఆధారం. మన అందరికీ ఆధారం ఉంటుంది. మనం ఒకరికొకరికి బలపరుచుకొని ముందుకు వెళ్ళాలి. అలగకూడదు దేవుడి మందిరంలో. ఎందుకంటే దేవుడి కృప మీ మీద ఉంది, ఆయన దయ మీ మీద ఉంది. మీ భర్తల కొరకు భారంగా ప్రార్థన చేయండి. మీ భర్తలకి ఆ కాలు పేరలు రాయిని పడుకున్న పేరలు రాసి, ప్రభా నా భర్తలు దర్శించి, నా పిల్లలు దర్శించి, పిల్లలు కూడా కాలు పేరలు రాయి నా దైత్రాలు మీ భర్తలు కూడా పట్టి పీడించుకోండి. దేవునికి స్తోత్రం. మీరు నమ్మకంగా ఉన్నారు కనుక దేవుడు మీకు కలిగిస్తున్నారు. ఇది నమ్మకంగా నేను వాళ్ళకి దేవుడికి చెప్పలేదు. ఇంత అంతో నమ్మకం ఉందా దేవుడికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా పూర్తి నమ్మకం మనం సంపాదించుకోవాలి. ఇంకా పూర్తి నమ్మకం మనం ఎప్పుడైతే సంపాదించుకుంటాం మన హృదయానికి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఈ గనురాలన్న స్త్రీ, హల్లెలూయా, ఆ ఊరికే పేరు వచ్చిందట గనురాల. ఈ పేరు వేరేగా ఉండొచ్చు, కానీ ఆ గ్రామం పెట్టిన పేరు ఏంటంటే గనురాలన్న స్త్రీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా దేవుడి మందిరంలో ఒక గనురాలుగా పిలువబడాలి. హల్లెలూయా. నువ్వు కూడా దేవుడి మందిరంలో ఒక పేరు కలిగిన వ్యక్తిగా పిలువబడాలి. అంటే దేవుడి మందిరంలో నమ్మకంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా బతకాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దానియేలు గ్రంథం 3:16. దానియేలు గ్రంథం 3:16 సమానమా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఈ ముగ్గురు కూడా దేవుని కొరకు నమ్మకంతో బ్రతికారు. ఆ రాజు లేకపోతే ఈ గ్రామానికి సంబంధించిన స్త్రీకైనా, ఈ గ్రామానికి సంబంధించిన రాజైనా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక నీ ఇబ్బంది పెడతావు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక నీ పడగొట్టాలని వాళ్ళు ఎంత నమ్ముకుందో తెలుసా? ఆ యేసులో భక్తులు కూడా తెలియజేస్తున్నారు. హల్లెలూయా. అలాంటి నమ్మకం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నీ భగవాలను ఇబ్బంది పడుతూ ఉంటావు. వెళుతున్నప్పుడు నీకు చాలా బాధపడి ఉంటాడు. నువ్వు నమ్మకంగా ధైర్యంగా ఉండాలి. నువ్వేనాకో నాకు దేవుడు సహాయం చేస్తారని ఎప్పుడైతే అంటావో ఆయన భయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన శబ్దాలు పడతాయి. దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి. హల్లెలూయా. దేవుడి మీద మాత్రమే మనము ఏం చేయాలి? ఆధారం పడాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 10:28. 10:22 చదవండి ఫస్ట్. 10:22 మత్తయి సువార్త 10:22. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకోసారి చదవమ్మా. మత్తయి సువార్త 10:22. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదట వాక్యం మనం చూసుకున్నట్లయితే మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవితం అంటున్నారు. ఇక్కడ అంతం అంటే మనం చనిపోయిన వరకు హింసలు వచ్చినా ఏది వచ్చినా నీవు బతికి నా సత్తా ఏంటో, నా నీతి ఏంటో, నా పరిశుద్ధత ఏంటో మన దేవుడు ఎంత నీతిమంతుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత
పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మా ఇంటి ముందు చర్చి ఉంది. మా అమ్మని యేసుబాబు ధైర్యానికి వచ్చి పిలిచాడు. మా అమ్మని, అమ్మ నేను దేవుణ్ణి నన్ను నమ్ముకున్న మా అమ్మని పిలిస్తే మా అమ్మ దేవుని నమ్ముకోలేదు. అన్నిటిలో జీవించేవాడు. తెలుగుపోవాలంటే మనం నమ్మకంగా జీవించాలి. ఆ పరిస్థితిలో కూడా దేవుని మా అమ్మగారు వదలలేదు. దేవుడు మా అమ్మను పట్టుకొని మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు. అంటే ఇంకా స్థిరస్థానం రాలేదు. ఇంకా మెంటలుగానే చిన్నగా మెంటలుగానే ఉంది, కానీ అంత పూర్తిగా విడుదల పొందలేదు. పూర్తిగా విడుదల పొందాలంటే సమర్పణ చేసుకోవాలి. సమర్పణ కలిగిన జీవితం బతకాలి. చేసుకుంటేనే దేవుడు చేస్తాడు. నేనైనా అమ్మైనా ఎవరైనా సరే ఆ విధంగా బతుకుతేనే దేవుడికి కార్యం చేస్తాడు. ఊరికిన దేవుడు ఏం మీరు చేయకమా నమ్మకమైన వాళ్ళు నిందైన దేవుడు కార్యం చేస్తాడు. అలాంటి మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు, రక్షించాడు. లోకంలో మనకి హింస జరుగుతుంది. లోకంలో నేర్కొన్న దోషులు ఉంటాయి, చూడలేరు. కొడుకులు మంచి ఉద్యోగాలు వస్తే లోకం చూడలేరు. భర్త మంచి ఉద్యోగం చేస్తే లోకం చూడలేరు. కుటుంబం చక్కగా బతుకుతున్నారంటే లోకం చూడలేరు. అయితే నా దేవుడు ఆకాశం నుంచి నేను చూస్తున్నాను. ఈ నమ్మకం దేవుడు పెట్టు. దేవుడికి నమ్మకంగా బతికితే, నమ్మకంగా జీవిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితులు మన మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఇంకా మమ్మల్ని బతికించి ఉంచుకున్నాడు. ఇప్పుడు మా అమ్మ గర్వంగా మమ్మల్ని చెప్పుకుంటుంది, దేవుడు నా కొడుకులు మార్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ పిల్లలు కూడా దేవుని మందిరంలో ఉండాలి, మీ భర్తలు కూడా దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకంటే రోజులు మనం కాదు, అపవాద చేతిలో ఉన్నాయి. ఈ అపవాద చేతికి చెక్క మునిపే నీ భర్తని, నీ బిడ్డల్ని దేవుని మందిరానికి తీసుకురావాలి. నువ్వు ఏ బాధ ఉన్నా, ఏ వ్యాధంతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, నా దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు.
ఎంతగో ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మొదటిగా నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయాలి. నమ్మకంగా ఉన్నవారికి పరలోకంలో జీవ కిరీటం ఉంటుంది. ఏదో ఒక దినం మొత్తం అంతమైపోద్ది. దేవుని వాక్యం చెప్తుంది, ఈ భూమి ఆకాశం ఈ ఎంత కూడా అగ్ని గంధంతో కాల్చివేసేస్తా అంటున్నాడు దేవుడు. ఏదో ఒక దినం కాల్చివేసేస్తాడు. ఎందుకంటే దేశం మొత్తం పాడైపోయింది, మానవుడు పాడైపోయాడు, చెడిపోయారు. ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా నీతిగా బతుకుతారో వాళ్ళకి జీవ కిరీటం ఉంటుంది. శ్రమను అనుభవిస్తున్నావు భూమి మీద ఉండగానే శ్రమను అనుభవిస్తే నీకు మేలు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. ఆ మేలుని బట్టి దేవుడు నిన్ను రక్షించి పరలోక రాజ్యానికి వారసుగా ఉండటానికి పుణ్యాత్ముడు నేను ఆకాశం నుంచి చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. మన జీవితంలో చాలా సరైన ప్రార్థన ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితం ఉండాలి. రెండోది నమ్మకంగా ఉండాలి. రెండోది కుటుంబాల్లో నమ్మకంగా ఉండాలి. భర్తకి నమ్మకంగా ఉండాలి. బిడ్డలకి నమ్మకంగా ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉండాలంటే యేసయ్య ఎన్ని మంచి మాటలు అయితే మనకు తెలియజేశాడు. ఆ మంచి మాటల్ని నువ్వు ఎప్పుడైతే